గుడ్ మార్నింగ్ అండి. పింక్ కలర్ లిల్లీస్ చూసారా అలా పూసేసినాయో. అయితే ఈరోజు మార్నింగే నేను కట్టెల పొయ్యి వెలిగించాను. ఎందుకంటే పాలు చాలా ఉన్నాయి. సో పాలు కట్టెల పొయ్యి మీద కాస్తే పెరుగు టేస్ట్గా ఉంటుందని చెప్పారని కట్టెల పొయ్యి వెలిగించాను అనమాట పక్క గార్డెన్లో. సో పొయ్యి వెలిగించగానే ఇది కాదండి, గాలి విపరీతంగా ఉంది. అయితే ఈరోజు అమావాస్య కదా, పూజ చేద్దామని చెప్పి స్నానం అది చేసి పువ్వులు తీసుకొద్దామని గార్డెన్లోకి వచ్చానండి. మందార పువ్వులు అన్నీ కోసుకుని అటు ఇటు తిరగగా ఒక కొత్త గుడ్ న్యూస్ ఏంటంటే పందికొక్కు చచ్చిపోయింది. మా గార్డెన్లో పందికొక్కు ఇన్ని రోజులు నన్ను శతవిధాలుగా నరకం చూపించిన పందికొక్కు మొన్న నైట్ నేను పాయిజన్ పెట్టాను అనమాట. మేబీ తినేసి చనిపోయినట్టుంది. అదైతే చూడగానే షాక్ అయిపోయాను. ఎందుకంటే మేబీ ఒక 7-8 మంత్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను ఈ పందికొక్కుల వల్ల. మొన్న ఒక పందికొక్కు బోన్లో పడింది, ఈరోజు ఒక పందికొక్కు చనిపోయింది. అయితే అలా బిల్డింగ్ మీదకి వచ్చాను పూజ చేసుకుని. అయితే ఇక్కడైతే పెద్ద తేనెపట్టు అయితే ఒకటి పట్టిందండి. దాన్ని ఎలా విడిపించాలా అని చూస్తున్నాను ఇప్పుడు నేను. అయితే పెట్రియా ఫ్లవర్స్ పూసినాయి ఏమో అని చూద్దామని బిల్డింగ్ మీదకి వెళ్తున్నానండి. మొన్న 2 days బ్యాక్ మీకు వీడియో పెట్టినప్పుడు చాలా చిన్న మొగ్గలు ఉన్నాయి కదా, ఆ మొగ్గలు ఏమైనా పూలేనేమో అని పెట్రియా చూద్దామని వస్తే క్రేప్ ఫ్లవర్స్ అయితే భలే పూసినాయండి. నేను ఒక 4-5 రంగులు క్రేప్ ఫ్లవర్స్ తెచ్చిపెట్టాను. అందులో బ్లూమింగ్ వచ్చి రెడ్ కలర్ ఒకటిను, ఇంకోటి బేబీ పింక్ అయింది. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగున్నాయంటే. నేను గొప్ప ఎక్స్పీరియన్స్ చేశానండి మొక్కలు తెచ్చాక. వీటిని మంచిగా కటింగ్ చేసేసి ఎండకు పెడుతుంటే అసలు ఇలా పోస్తున్నాయి. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి. క్రేప్ అని ఎందుకు పెట్టారో కానీ పర్ఫెక్ట్ పేరు దీనికి క్రేప్ అనేది. నేను 2 days బ్యాక్ మీకు పెట్రియా చూపించాను. అప్పటికి ఇంకా చిన్ని మొగ్గలు అనమాట. ఇప్పుడైతే చూడండి ఈరోజు పూయడానికి రెడీగా ఉన్నాయి. రేపటికైతే పర్ఫెక్ట్ ఫ్లవర్స్ పూసేసి ఉంటాయన్నమాట. పెట్రియా పువ్వులు అబ్బా భలే ఉన్నాయి. అసలు ఇంటి బయట నుంచి చూస్తుంటే బిల్డింగ్కే ఒక పర్పల్ కలర్ దండ గుచ్చి నేను వేసినట్టుగా ఫీల్ చేస్తున్నాను. అలా ఉంది పువ్వులైతే. ఇప్పుడైతే కిందకు వచ్చేసి పూజ అదా అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ పందికొక పని చూడాలండి. నాకైతే చిరాగ్గా చాలా అలర్జెటిక్గా ఉంది. బరకటేతా ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಯ್ತು ನೋಡು. ಶ್ರಾವಣ ಮಾಸ ನಡಿ. ಇದ್ರ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಹಾಕ್ತೀಯ ಈಗ? ಇದ್ರ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಹಾಕ್ತೀಯ ಈಗ? ಹ್ಞೂ ಹಾಕ್ಬೇಕು. ಮತ್ತೆ ಈ ಯಜ್ಞ ಬಗ್ಗೆ ಎಷ್ಟೆಲ್ಲ ಹೇಳಿ ನಾವು ಬಾ ಅಲ್ಲವಾ Nama kayak toko ba?